ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మహాగణాధిపతి నమ. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో అనురాధ నక్షత్రం యొక్క సంపూర్ణ విశ్లేషణ వివరిస్తున్నాను. ఈ అనురాధ నక్షత్రం వృశ్చిక రాశిలో ఉంటుంది. దీనికి అధిపతి శని భగవానుడు. ఈ అనురాధ నక్షత్రానికి అధిదేవత మిత్ర అనే పేరు గల సూర్యుడు. ఇతడు ద్వాదశ ఆదిత్యుల్లో ఒకడు. ఈ నక్షత్రం ఆయువును పెంచే గుణం ఉంటుంది. ఈ నక్షత్రాన్ని ఆరాధించడం వలన మనిషి యొక్క ఆయుష్ బలం చేకూరుతుంది. ఇది దేవగణానికి చెందిన నక్షత్రం. స్నేహితులంతా వీరిని పెద్ద దిక్కుగా భావిస్తారు. వీరికి సంగీత అనుభవం ఉంటుంది. లలిత కళలన్నా మక్కువ ఎక్కువగా ఈ లలిత కళల్లో సంగీతంలో రాణించే వారే ఉంటారు. ఈ రంగాల్లో ఎక్కువ మంది ఈ నక్షత్రంలో పుట్టిన వారే ఉంటారు. భర్తను పిల్లలను సక్రమ మార్గంలో నడిపించలో వీరు మహాదిట్ట. వీరి ముఖం ఎప్పుడూ ఏదో కోల్పోయినట్లుగా ఉంటుంది. పిల్లలపై ప్రేమ ఎక్కువగా ఉంటుంది. ఏదో ఒక సమస్య వీరిని ఎల్లప్పుడూ ఎదుర్కోవాల్సి వస్తుంది. వీరు అనుకున్నది ఎప్పటికైనా సాధించే తత్వం ఉంటుంది. కష్టాలన్నీ తీరం చేరగలరు. వీరు జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఆ కష్టాల నుంచి బయటపడతారు. వీరు అతి తక్కువ వయసు నుండే సంపాదన పరులై ఉంటారు. అంటే చిన్న వయసులోనే వీరికి వృత్తి ఉద్యోగాలు లభిస్తాయన్నమాట. అవసరం ముఖనిద్ర దొరికినప్పుడు శత్రువుపై పగ తెచ్చుకుంటారు. సమయం చూసి శత్రువులపై పగ తెచ్చుకుంటారు. చంద్రునితో పాటు కుజుడు కూడా కలిసి ఉంటే వీరు డ్రగ్స్, కెమికల్స్, మెడిసిన్స్ వృత్తుల్లో రాణించే అవకాశం ఉంటుంది. డ్రగ్స్ అంటే ఫార్మాన్యూటికల్ ల్యాబ్స్లలో పనిచేయడానికి అవకాశం ఉంటుంది. ప్యాథాలజిస్టులు కానీ, వీళ్ళు ఫిజియోథెరపిస్టులు కానీ, కెమికల్ ఫ్యాక్టరీస్లో పనిచేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తల్లిదండ్రులు కానీ తల్లిదండ్రులకు కానీ జన్మస్థలానికి కానీ దూరంగా జీవిస్తారంటే విదేశాల్లో జీవిస్తే వీళ్ళు బాగా వృద్ధిలోకి వస్తారు. సంతానం మంచి అభివృద్ధిలోకి వస్తుంది. దాంపత్య జీవితం చాలా బాగుంటుంది వీరిది. ఇక వీరు చేయాల్సిన ఆరాధన అంటే ఈ నక్షత్రానికి అధిపతి శనిగ్రహం. పుష్యమి, అనురాధ, ఉత్తరభద్ర ఈ 3 నక్షత్రాల వరకు కూడా ఒకే రకమైన శాంతులు కానీ, జపాలు కానీ, తపాలు కానీ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ప్రత్యేక రెమెడీ ఏంటంటే బియ్యము, కొబ్బరి, బెల్లం, ఖర్జూరము కలిపి ఎవరికైనా దానం చేయటం కానీ, దేవాలయంలో పంచిపెట్టడం కానీ చేస్తుంటే కొంత ఇబ్బందులు రాకుండా ఉంటాయి. అనురాధ దేవగణం అని చెప్పాను కదా. యోని లేడీ. ఈ నక్షత్రమున జనమైన ఎలాంటి దోషం ఉండదు. ఏ పాత్రలో జన్మించినా కూడా. పితృమాతృ నక్షత్రంలో జన్మైన దోషం ఉంటుంది. అనురాధ నక్షత్రంలో జన్మించిన వారికి బుధ లేక చంద్ర లేక కుజ దశలు మారకాన్ని ఇచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది వ్యక్తిగత జాతకాన్ని బట్టి పరిశీలించాల్సి ఉంటుంది. ఇక ఆడశిశువు పుడితే మంచి స్నేహితురాలు ఉంటారు. రూపవతి, ప్రసన్నురాలు, గర్వం లేనిది, భర్తను గౌరవించినది, ధనవంతురాలు. ఆభరణాలపై ప్రీతి ఎక్కువగా ఉంటుంది వీరికి. రకరకాల ఆభరణాలు ధరించాలనే కోరిక. వీరు అమాయకమైన ముఖం కలిగి ఉంటారు. ఆకర్షణీయమైన శారీరక సౌష్ఠవం. వీరి నడుము యొక్క వయ్యారం అందరినీ ఆకర్షిస్తుంది. అహంభావం అన్నది మచ్చుకైనా వీరి వద్ద కనిపించదు. సామాన్యంగా వీరికి ఋతుశూల కలిగే అవకాశాలు ఉంటాయి. దీనివలన నడుము నొప్పి, అధిక రక్తస్రావం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా అధిక రక్తస్రావం జరగడానికి కుజ చంద్రుల కలయిక వృశ్చిక రాశిలో ఉంటే కొంత ఎక్కువ, తులారాశిలో ఉన్న కొంత ఇబ్బంది ఉంటుంది. ఇక మగశిశువు శూరుడు, శౌర్యవంతుడు, రాజకార్యాలు అంటే ప్రభుత్వ కార్యాలు చేసేవాడై ఉంటాడు. పరదేశవాసి, విదేశాల్లో జీవిస్తాడు. స్త్రీలందు ఎక్కువగా మక్కువ ఉంటుంది. మంచి రూపవతి. ఎందుకంటే ఈ వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. అంటే స్త్రీలపై ప్రేమ ఎక్కువగా ఉంటుంది. దైవభక్తి అధికం. పాపభీతి ఉంటుంది. స్థిర చిరాస్తులు కలిగి ఉంటారు. పిత్రాయితం కూడా ఉంటుంది. న్యాయార్జన ఎక్కువ ఇష్టం ఉంటారు. అన్యాయార్జనను ఇష్టపడరు. విదేశీయాన యోగం. విదేశాల్లో జీవించడం ఉంటారు, లేదా విదేశాల్లో తిరిగి వస్తుంటారు. విదేశీయాన యోగం ఉంటుంది వీరికి. అన్యస్త్రీ వాంఛ ఎక్కువగా ఉంటుంది. ఇతరులను నమ్మరు. అన్నింటి యందు అనుమానం ఎక్కువగా ఉంటుంది వీరికి. వారు ఏది అనుకుంటే దాని అందే వారి ఆలోచనలు సంచరిస్తుంటాయి. ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అన్నట్టుగా ఎవరినైతే ఒకసారి చెడ్డగా ఆలోచిస్తారో అలాంటి వాళ్ళు చెడ్డవారిగానే ట్రీట్ చేస్తారు. మంచివారిగా ఉన్నవారిని వాడు మోసం చేసినా కూడా మంచివాడనే వాదిస్తారు.
అలాంటి లక్షణం వారి యొక్క మానసిక స్థితిని మాత్రం మార్చుకోరు వారి ఏడల. అదే దృష్టితో వారిని చివరి వరకు చూస్తారు, వాళ్ళు చెడు చేసినా మంచి చేసినా కూడా. ఈ లక్షణాల వల్ల చాలా ఇబ్బందుల పాలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆ దృష్టి నుండి వీరు మారరు, ఆలోచించరు, ఎవరు చెప్పిన మాట వినరు. కొంచెం మొండితనం ఎక్కువగా ఉంటుంది. వారు అనుకున్నదే పట్టిన కుండేలకు మూడే కాళ్ళు అనే రకమైన మనస్తత్వం ఉంటుంది. శత్రు సంఖ్య ఎక్కువగా ఉంటుంది. స్వార్థితము న్యాయతంతో అభివృద్ధిలోకి వస్తారు. మంచి హోదాలో ఉంటారు. వీరు అందరికీ సహాయపడాలని మనస్తత్వం ఉంటుంది, కానీ వీరికి ఎవరూ సహాయం చేయరు. దీనికి కారణం వీరు అందరినీ అనుమానించడమే. సంపాదన కన్నా ఖర్చు ఎక్కువగా పెడతారు. గొప్పలకు పోతే బాధపడక తప్పదు. గొప్పలకు పోయి ఖర్చులు చేస్తుంటారు, దానివల్ల ఇబ్బందులు పాలవుతుంటారు. అనుకూలమైన సంతానం ఉంటుంది. చివరి దశలో సన్యసించే అవకాశం ఉంటుంది. ఎవరైనా నమ్మినా షూరిటీలు ఇవ్వడం లాంటివి చేయకపోవడం మంచిది. వీరు ఎవరినంటే వారు నమ్ముతారు కాబట్టి చెడ్డవాడిని మంచివాడిగా నమ్మిన మొదటిసారి తర్వాత మంచివాడే అనుకో షూరిటీలు పెడుతుంటారు. దానివల్ల ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉంటాయి. కాబట్టి ఈ అనురాధ నక్షత్రం వాళ్ళు ఎవరికి షూరిటీలు ఇవ్వకపోవడమే మంచిది. ఇక 1వ పాదం ఇంగిత జ్ఞానం ఎరిగినవాడు, సదాచార సంపన్నులు, ద్వికళత్రయోగం ఉంటుంది వీరికి. అన్నదమ్ములు ఉంటారు. 16 సంవత్సరాల్లో వివాహం అయ్యే సూచనలు ఉంటాయి కొందరికి. 25 సంవత్సరాలు అంతగా ఆరోగ్యం బాగుండదు. శుక్రునిలో కానీ రవి దశ కానీ బాగుండదు. శుక్రుని దశలో రవి అంతర్దశ బాగుండదు. 2వ పాదంలో లలిత కళలు నేర్చిన వారై ఉంటారు. దైవారాధన ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. 30 నుండి 50 సంవత్సరాల వరకు కామ సుఖాన్ని బాగా అనుభవించి ఆరితేరిన వారై ఉంటారు. దానివల్ల సంసారిక సుఖానికి సంబంధించిన బాధలు అనుభవిస్తున్నారు. ఆరోగ్యం పూర్తిగా చెడిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. వారి తిండి మీద కంట్రోల్ వారి తినే ఆహారం మీద కంట్రోల్ ఉండదు. ఎక్కువగా చిరుతిండ్లు తినడం వల్ల ఆరోగ్యం చెడిపోతుంది. నరముల బలహీనత, మేధాశక్తి క్షీణిస్తుంది. 59 సంవత్సరాల తర్వాత సంసారాన్ని దాటివేసి సన్యాసాన్ని వైపు వారు ప్రయాణం చేస్తారు. 3వ పాదం వారు 20 సంవత్సరాల నుండి జాతకం బాగుంటుంది. 38 సంవత్సరాల్లో తన భార్య ఎందే ధర్మమైన ప్రవర్తన గలవారే ఉంటారు. భార్య వంటి ప్రేమలు ఎక్కువగా ఉంటుంది. 50 సంవత్సరాలు దాటిన తర్వాత గృహస్థ ధర్మాన్ని కలిగి ఆధ్యాత్మిక చింతన కలిగిన వారి దైవభక్తితో జీవితాన్ని గడుపుతారు. 60 సంవత్సరాల పైన ఆయుర్దాయం ఉంటుంది. 4వ పాదం వారు 18 సంవత్సరాల నుండి ఏంతో జీవితం గడుపుతూ ఉంటారు. 70 దాటిన తర్వాత ఆయుర్దాయాన్ని గురించి ఆలోచించవలసిన అవసరం ఉంటుంది. ఇవి ఈ అనురాధ నక్షత్రానికి సంబంధించిన వారు వీరు చేసుకోవాల్సిన శాంతులు ఏంటంటే, ఇక శనిగ్రహ స్తోత్రం ఏంటంటే జపజాయ ఓం నీలాంజన సమావాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయమార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం అనే స్తోత్రాన్ని 27 సార్లు కానీ 19 సార్లు కానీ జపం చేసుకోవాలి. ప్రతిరోజు జపం చేసుకుంటే మంచిది. లేదా వీలు కాని వాళ్ళు శనివారం రోజు లేదా వాళ్ళ జన్మ నక్షత్రం అనురాధ నక్షత్రం రోజు 108 సార్లు జపం చేసుకుంటే మంచి ఫలితం లభిస్తుంది. శనివారం రోజు దుర్ముహూర్తంలో ఆంజనేయ స్వామి ఆరాధించడం వల్ల శనిగ్రహ దోషాలు తొలుగుతాయి. అలాగే శని గాయత్రి ఓం కాకధ్వజాయ విద్మహే ఖడ్గహస్తాయ ధిమి తన్నో మంద ప్రచోదయాత్ అనే స్తోత్రాన్ని కూడా 27 సార్లు కానీ జపం చేసుకుంటే మంచిది. శనిగ్రహ తాంత్రిక మంత్రం ఓం ప్రాం ప్రేం ప్రాం స్వహ శనీశ్వరాయ నమః అనే స్తోత్రాన్ని 108 సార్లు జపం చేసుకోవాలి. ఏలినాటి శని నడుస్తున్న వాళ్ళకైతే అర్ధాష్టమ శని, అష్టమ శని. ఏలినాటి శని అంటే జన్మశని, ద్వాదశ శని, కుటుంబ శని. 7.5 సంవత్సరాలు ఒక్కొక్క రాశిలో 2.5 సంవత్సరాలు ఉంటాడు కాబట్టి మొత్తం 7.5 సంవత్సరాలు. అర్ధాష్టమ శని అంటే 4వ రాశిలో 2.5 సంవత్సరాలు ఉంటాడు. అష్టమ శని అంటే 8వ రాశిలో 2.5 సంవత్సరాలు ఉంటాడు. ఇవి కొద్దిగా మనిషి శని మహాదశ నడుస్తున్నా ఇవి ఈ అష్టమంలో జాతకంలో అష్టమంలో కానీ చతుర్థంలో కానీ శని ఉంటే శని మహాదశ వస్తే కొంత ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. అలాగే జాతకంలో చంద్రశనులు కలిసి ఉన్నా కూడా పునర్బుదోషం ఉంటారు. దీనివల్ల కూడా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ఇలాంటి వాళ్ళంతా కూడా శని గ్రహాన్ని ఆరాధించడం ద్వారా, ఆంజనేయ స్వామిని ఆరాధించడం ద్వారా, ఆంజనేయ స్వామిని శనివారం రోజు దుర్ముహూర్తంలో వెన్నతో తమలపాకులో వెన్న వేసి ఆరాధించడం ద్వారా శని దోషాలు తొలుగుతాయి. ఇక మూలికాధారణ ఏంటంటే వడ్చాలం అనే చిట్టాముదం పేరును శనివారం నాడు కానీ పుష్యమి ఉత్తరాభాద్ర నక్షత్ర దినాల్లో కానీ తెచ్చి నల్లని దారంతో కట్టి శనిగ్రహ ఆరాధన చేసిన ఎడమ చేతికి ధరించడం వలన శనిగ్రహ దోషాలు తొలుగుతాయి. ఇక శని గ్రహానికి సంబంధించిన దానాలు ఏంటంటే గోధుమలు, బియ్యము, చెరుకు గడలు వస్తువులు దానం చేయటం వలన, అలాగే శివాలయంలో వేదపఠనం చేసేవారికి ఇవ్వవచ్చు. అలాగే శనిగ్రహం అధిష్టాన దేవత
ఏడుకొండల వెంకటేశ్వర స్వామి. శనివారం రోజు ఉపవాసం నియమం పాటించి ఏడుకొండల స్వామిని ఆరాధించడం వల్ల కూడా తులసి దళాలను సమర్పించడం ద్వారా కూడా నివారణ పొందవచ్చు. అన్నింటికన్నా సత్వర ఫలితం పొందాలంటే రొట్టె ముక్కలపై నువ్వుల నూనెతో బెల్లం వేసి అది విజికులకు తినిపిస్తే తొందరగా మీకు శని దోషాలు తొలుగుతాయి. కాలభైరవ అన్నమాట. కుక్కలు అంటే కాలభైరవ యొక్క అవతారం కాబట్టి కాలభైరవ అష్టకం రోజుకు 3 సార్లు పారాయణ చేస్తే కూడా ఎంత దుష్కర్మలైనా కూడా తొలుగుతాయి అని శాస్త్రాల్లో చెప్పబడింది. నల్లగుర్రం యొక్క కాలినాడ తెచ్చి కొనల మీదకి వచ్చేటట్టు సింహద్వారానికి కట్టిన పోర్టికోలో గోడ కానీ వేలాడదీయటం వల్ల కానీ ఏదైనా దుస్వప్నాలు వస్తుంది, తలకి గడ కింద పెట్టుకొని పడుకుంటే కూడా శనిగ్రహ తీవ్రత తగ్గుతుంది, దుస్వప్నాలు తగ్గుతాయి. వైవాహిక జీవితంలో ఒడిదొడుకులున్నచో చిన్న మట్టి పిడత నిండా తేనె నింపి మూత వేసి నిర్జన ప్రదేశంలో పాతిపెట్టడం వలన కూడా నివారణ పొందవచ్చు. నల్ల సిరాన్ని కూడా నిర్జన ప్రదేశంలో తీసుకెళ్ళి కొత్త సీసాను తీసుకెళ్ళి నల్లని సీసాను అక్కడ నిర్జన ఎవరు తొక్కని ప్రదేశాల్లో చల్లి వస్తే కూడా మీకు మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది, శని దోషాలు తొలుగుతాయి. ఈ రకంగా ఇవి చాలా రకాల దోషాలు. వీటిలో ఏదైనా ఒకటి మీ వీలును బట్టి చేసుకోవచ్చు. ముఖ్యంగా ప్రతిరోజు నవగ్రహ స్తోత్రమైన నీలాంజన సమావాసం చదువుకోండి. సూర్యపుత్రో దీర్ఘదేహో విశాలాక్ష శివప్రియ మందాచార ప్రసన్నాత్మ పీడాహర్తమేశని అనే స్తోత్రాన్ని నవగ్రహ పీడా స్తోత్రం అంటారు. ఇది శనిగ్రహ పీడా స్తోత్రం. దీన్ని చదువుకున్నా సరే, హనుమాన్ చాలీసా పారాయణ చేసినా సరే మీకు అన్ని పవన పురుషాయ సతీమహి తన్నో వాయు ప్రచోదయాత్ అనే స్తోత్రాన్ని జపం చేసుకున్నా కూడా, ఆంజనేయ స్వామిని ఆరాధించినా కూడా మీకు శని దోషాలు తొలుగుతాయి. ఈ అనురాధ నక్షత్రం వాళ్ళు ఎక్కువగా శని ఆంజనేయ స్వామి ఆరాధించడం వల్ల మీకు అన్ని రకాల శుభాలు కలుగుతాయి. శుభమస్తు.